రైట్. మనం నిన్న చూసాం ఆల్మోస్ట్ 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే సంస్థ ఒక సర్వే చేసిందో 2 ఏళ్ల పాలన పైన. మిగతా పెండింగ్ నిన్న 8 చెప్పాం కాబట్టి మిగతా ఈరోజు మాట్లాడుకుందాం. అంటే కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పనులు, అదేవిధంగా అదే సమయంలో వైసీపీ ఎలా వ్యవహరించింది, ఈ 2 ఏళ్ల పాటు ఎలాంటి పోరాటాలు చేసింది, ప్రజలతో ఏ విధంగా ఉంది, వాటిని ఆ అంశాలను బేస్ చేసుకొని ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మనకి సర్వే ఇచ్చింది. 2 సంవత్సరాలకు గాను సర్వే రిపోర్ట్ ఇచ్చింది. సో, దాని ప్రకారం మనం నిన్న ఒక 8 చదువుకున్నాం. 8 పార్లమెంట్ స్థానాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు మిగతా వాటి గురించి మచిలీపట్నం పార్లమెంట్ గురించి తెలుసుకుందాం. పొరపాటు డిస్ట్రిక్ట్ అని పెట్టారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం గురించి అంటే వాళ్ళు చేసిన సర్వే కూడా పార్లమెంట్‌ని బేస్ చేసుకొని, అంటే ఒక్కో పార్లమెంట్‌కి 7 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఉంటుంది. మనకు ఆ విషయం తెలిసే. ఆ విధంగానే వాళ్ళు ఆ విధంగా దాన్ని నిర్వహించారు. జిల్లాల విభజన కూడా ఆ విధంగా జరిగింది కాబట్టి. సో, పార్లమెంట్ మచిలీపట్నం. సో, మచిలీపట్నం విషయానికి వచ్చినట్లయితే మనకు తెలిసిందే, ఇక్కడ 7 అసెంబ్లీలు, ఒక లోక్‌సభ. మచిలీపట్నం జేఎస్పీకి జనసేన పార్టీకెళ్ళింది. కూటమిలో భాగంగా జనసేన పార్టీకెళ్ళింది. వల్లభనేని బాలశౌరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. సో, 7 అసెంబ్లీలు. ఇక్కడ పంచుకున్నారు. మొత్తం 7 స్థానాల్లో కూడా మొత్తం కూటమే క్లీన్ స్వీప్. 5 టీడీపీ, జనసేన 1, బీజేపీ 1. సో, 7 స్థానాల్లో మొత్తం కూటమే, వైసీపీ 0. 2024లో వాళ్ళకొచ్చిన ఓట్ షేర్ చూస్తే 57.85 కూటమికి వచ్చినట్టు ఓట్ షేర్ ఆ సమయంలో. వైసీపీకి 37.35, అదర్స్‌కి 4.80. సో, 2026 ఈ 2 సంవత్సరాల యొక్క వీళ్ళు వేసినటువంటి లెక్కల ప్రకారం, పయనీర్ పోల్ స్ట్రాటజీస్ వేసిన లెక్కల ప్రకారం చూసినట్లయితే 2026కి ఓట్ షేరు టీడీపీకి అనే కూటమికి 51. అంటే 57.85 నుంచి 51 పడిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8% తగ్గిపోయినట్టు. అంటే ఓట్ షేరు పడిపోయినట్టు. ఒక 7-8% అటు ఇటుగా ఓటు శాతం పడిపోయినట్టు. వైసీపీకి 37.35 నుంచి 28కి పడిపోయింది. ఇక్కడ ఎంత తగ్గినట్టు? ఆల్మోస్ట్ 5 పాయింట్ చిల్లర, 5 చిల్లర తగ్గినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 37 నుంచి 28కి. వీళ్ళకి 5 అటు ఇటుగా 6 నుంచి 7 వరకు తగ్గింది. అదర్స్ 4.80 ఉంటే, అంటే 2024 రిజల్ట్ అప్పుడు 2026 ఓట్ షేర్‌కి అన్‌డిసైడెడ్, ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు, మాకు 2 పార్టీలు వద్దు అన్నట్టుగానే ఉన్న సంఖ్య 21%. 21% అన్‌డిసైడ్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది గాని మిగతా 3 ఏళ్ల సమయం ఎన్నికల నాటికి గనక టర్న్ అయిందంటే షేర్ సగం వన్ సైడ్‌గా ఎలాగో ఎళ్ళదు కాబట్టి సగం చేసుకున్నా సరే కూటమికే ఎడ్జ్ ఉంది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 2024 రిజల్ట్, 2026 ఓట్ షేర్ గనక బ్యాలెన్స్ చేస్తే ఏది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం కూటమికి ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ కూటమికి ఎడ్జ్ ఉంది. నో డౌట్ అందులో. ఇందులో కూడా ఇది మచిలీపట్నం పరిధిలో కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. మచిలీపట్నం అనేది ఇక్కడ కొల్లూరు రవీంద్ర మంత్రి కూడా పనిచేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలవడం అనేది ఎంపీ స్థానం వల్లభనేని బాలశౌరికి పోయింది కాబట్టి ఆయన చేస్తున్నారు. సో, ఈ జిల్లా మనకి టక్కన గుర్తుకొచ్చేది ఏంటంటే టీడీపీ నుంచి ఈయన గుర్తుకొస్తారు, మన కొల్లు రవీంద్ర గుర్తుకొస్తుంటారు ఎక్కువగా. అండ్ వైసీపీ నుంచి పేర్ని నాని గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా వైఎస్ జగన్‌కి దగ్గరగా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ప్రెస్ మీట్లు పెట్టి తనదైన విమర్శిస్తూ ఉంటారు కాబట్టి పేర్ని నాని, వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గుర్తుకొస్తూ ఉంటారు. లాస్ట్ టైం పేరుని కిట్టియే కంటెస్ట్ చేసి ఓడిపోయారు. కొల్లు రవీంద్ర మీద కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. సో, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి. ఆయన గతంలో కూడా 2019లో కూడా వైసీపీ టికెట్ నుంచి అక్కడ గెలిచాడు ఆయన. మళ్ళా సెకండ్ టైమ్ కూడా టికెట్ ఇవ్వలేదని చెప్పేసి జనసేనలోకి వచ్చాడు. జనసేనోళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచాడు. సో, నెక్స్ట్ దానికెళ్దాం. సో, మచిలీపట్నానికి సంబంధించి కూటమికి ఎడ్జ్ ఉన్నట్టు ఇప్పటివరకైతే. గుంటూరు డిస్ట్రిక్ట్ పొలిటికల్ హీట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. రాజకీయాలు మిర్చిని తలపిస్తూ ఉంటాయి. గుంటూరు పార్లమెంట్‌కి వచ్చినట్లయితే, గుంటూరు పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక లోక్‌సభ. మొత్తం కంప్లీట్‌గా జనసేన ఒకటి, మన తెనాలి నాదెండ్ల మనోహర్ ఎవరైతే పవన్ కళ్యాణ్‌కి చాలా దగ్గరగా ఉంటారో ఆయన తెనాలి ఆయన అక్కడ గెలవడం జరిగింది. మిగతా ఓ స్థానంలో బీజేపీ గెలవడం జరిగింది. ఓ స్థానమేమో టీడీపీ 6 స్థానాలు గెలవడం జరిగింది. మొత్తం కంప్లీట్‌గా గుంటూరు పార్లమెంట్ మొత్తం కూడా క్లీన్ స్వీప్. వైసీపీ 0. సో, ఒకసారి మనం రిజల్ట్ చూసినట్లయితే పార్లమెంట్ ఎంపీ మనకెవరో తెలుసు. గుంటూరు ఎంపీ గ గల్లా జయదేవ్ 2 సార్లు గెలిచిన తర్వాత అక్కడ ఆ స్థానంలో కంటెస్ట్ చేసింది చంద్రశేఖర్. ఆయన ఎన్ఆర్ఐ, అక్కడ సెటిల్ అయ్యి పొలిటికల్‌గా ఏదో ఇక్కడ రాజకీయాలు ఏదో చేద్దాం, ప్రజలకి ఏదో చేద్దాం అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా బంపర్ మెజారిటీతో బాగానే గెలిచారు. 3 లక్షల మెజారిటీతో గెలవడం జరిగింది. సో, గుంటూరు సిట్యుయేషన్ చూస్తే ఇది. 2024 ఓట్ షేర్ చూస్తే రికార్డ్ స్థాయిలో 60.37 వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో వన్ సైడ్‌గా వచ్చినట్టుగా అనిపిస్తుంది.
2026 ఓట్ షేర్‌కి వచ్చేసరికి 54 అంటే ఆల్మోస్ట్ ఒక 6% తగ్గింది. 6 చిల్లర తగ్గిందనమాట. అది కూటమి పడిపోయింది ఓట్ షేర్‌కి ఒక 6% తగ్గింది. అప్పుడేమో 60.37 ఇప్పుడు 54కి. అట్లనే వైసీపీ చూసినట్లయితే ఇది గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆహ్, వైసీపీ 36.47 2024 వాళ్ళకొచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ ఈ సెగ్మెంట్‌లో. ఇప్పుడు 24 ఆల్మోస్ట్ 12% పడిపోయింది. వైసీపీ 12% పడిపోయింది గుంటూరు పార్లమెంట్ పరిధిలో. అదర్స్ 3.16 అయితే ఇక్కడ కూడా అన్‌డిసైడెడ్ పెరిగిపోయారు. 22% అన్‌డిసైడెడ్. ఇంకా మేము నిర్ణయించుకోలేదు. మాకేం అవసరం లేదు. నోటా ఏస్తాం లేదంటేనో ఎవరైనా నచ్చిన నేత వస్తే ఆయనకే ఏస్తాం అని చెప్పేసి గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు అలా డిసైడ్ అయినట్టుగా ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టంగా చెప్తూ ఉంది. సో, ఆహ్, గుంటూరు సెగ్మెంట్‌కొచ్చేసరికి ఇది. గుంటూరు సెగ్మెంట్ క్లియర్ కట్‌గా ఏందంటే కూటమికి ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గుంటూరు అనగానే మనకి చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆయన కేంద్రంలో మంత్రి కూడా ఉన్నారాయన. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనకి గుంటూరు సిటీ గాని, గుంటూరు వెస్ట్ గల్లా మాధవి మనకి గండ్ల వేదం అంటే మాజీ మంత్రి విడుదల రజని ఆమెను ఓడించారు. ఆమె ఓడించారు గల్లా మాధవి. గల్లా మాధవి ఈ మధ్య బాగా అక్కడ అమరావతి ఉద్యమంలో బాగా ఇన్వాల్వ్ అవ్వడం గాని ఆమె బాగా టక్కున గుర్తుకొస్తూ ఉంటారు. ఇక గుంటూరు సిటీ వైసీపీ నుంచి అంటే లేల్లాపిరెడ్డి అని కొంతమంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి వాళ్ళు వైసీపీ అనగానే వాళ్ళు టక్కున గుర్తుకొస్తూ ఉంటారు. సో, గుంటూరు పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఓట్ షేర్ కంపారబుల్‌గా చూసుకుంటే 2024 రిజల్ట్‌కి, 2026కి అన్ని పార్టీలు కూటమి పడిపోయింది. వైసీపీ పడిపోయింది. వైసీపీ కొద్దిగా ఎక్కువ పడిపోయింది. కూటమి కొంచెం తక్కువ పడిపోయింది. అన్‌డిసైడెడ్ మాత్రం ఇంకా పెరిగిపోయారు. బాగా ఎక్కువ అన్‌డిసైడెడ్ బాగా పెరిగిపోయారు. అది పరిస్థితి. సో, గుంటూరు పార్లమెంట్ కూడా కూటమికే ఎడ్జి. కూటమి. నెక్స్ట్ నర్సరావుపేట. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగమే. జిల్లా విస్తరణ అయిపోయిన తర్వాత 3 జిల్లాలుగా మారాయి కాబట్టి పల్నాడు జిల్లా కింద ఉంటది ఇది. నర్సాపేట పార్లమెంట్. నర్సాపేట పార్లమెంట్‌లో పరిస్థితి చూసినట్లయితే 7 అసెంబ్లీ, 7 క్లీన్ స్వీప్. లోక్‌సభ 1 ఎంపీ అది కూడా కూటమి క్లీన్ స్వీప్. పర్టిక్యులర్‌గా టీడీపీయే. మొత్తం క్యాండిడేట్‌లు మొత్తం కూడా టీడీపీ క్యాండిడేట్‌లు. 7 సెగ్మెంట్‌లలో కూడా ఈ జిల్లాలో మిత్రపక్షాలకి బీజేపీకి గాని, జనసేనకి గాని ఇవ్వలేదు. 7 టీడీపీ క్యాండిడేట్‌లు 7 గెలిచారు. లోక్‌సభ ఎంపీకి దాన్ని కూడా కైవసం చేస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన సెకండ్ టైమ్ 2019లో వైసీపీ నుంచి ఎంపీ అక్కడ. ఇప్పుడు 2024లో టీడీపీ నుంచి కూడా ఎంపీ ఆయన. సో, నర్సాపేట సెగ్మెంట్ కంప్లీట్‌గా లాస్ట్ టైము క్లీన్ స్వీప్. ఓట్ పర్సెంటేజ్ చూస్తే 54.51 ఇప్పుడు 49కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 6% తగ్గినట్టుగా మనం అనుకోవాలి. 6% మార్పొచ్చింది. 2024 రిజల్ట్ నుంచి 2026 వరకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఓట్ షేర్ వాళ్ళకి 49కి పడిపోయింది. 6% తగ్గారు. వైసీపీ 42.69 ఇక్కడ వైసీపీ 42.69 తగ్గింది. 26కి తగ్గిపోయారు. అంటే ఇక్కడ చూడు ఎంత స్థాయిలో పడిపోయారు చూడండి. ఆల్మోస్ట్ 16% పైన పడిపోయారు. 42.69 నుంచి అంటే 26 పడిపోవడం అంటే 16% అబోవ్ వైసీపీ కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ మనకి అంటే అనిల్ కుమార్ యాదవ్ కంటెస్ట్ చేశారు. యాక్చువల్లీ నెల్లూరు అతను నెల్లూరు సిటీలో 2019లో సిటీలో గెలిచిన వ్యక్తిని పార్లమెంట్‌కి మార్చారు. నర్సాపేట పార్లమెంట్‌కి మార్చారు. లావు కృష్ణదేవరాయల చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. సో, అదర్స్ 2.80 ఏది 2024 అప్పుడు 26కి అంటే డిసైడ్ కాని వాళ్ళ సంఖ్య మాత్రం 25% ఉంది. అంటే ఇక మేము ఇంకా నిర్ణయించుకోలేదనే ప్రాస్పెక్ట్‌లో 25% మంది ఉన్నారనమాట. సో, ఇది అమౌంటు డేస్ గడిచే కొందికి, ఇయర్స్ గడిచే కొందికి ఇది షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటది. సగం అటు పోవచ్చు, సగం ఇటు కావచ్చు, లేదా వన్ సైడ్ పోయినా పోవచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, నర్సాపేట సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే లావు కృష్ణదేవరాయలు మెయిన్‌గా మనకి కనిపిస్తూ ఉంటాడు. చిలకలూరిపేటని మన గురజాలని, మాచర్లని, ఇవన్నీ వినుకొండని ఇవన్నీ కూడా టీడీపీ కంచుకోటలో మాట చెప్పాలంటే. సో, టీడీపీ నేతలు వాళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారు. ఎరపతినేని శ్రీను అని, జీవీఎస్ ఆంజనేయులని, పత్తిపాటి పుల్లారావు అని ఇట్లా వీళ్ళంతా కూడా గుర్తుకొస్తూ ఉంటారు. లావు కృష్ణదేవరాయలు మెయిన్‌గా కనిపిస్తూ ఉంటాడు ఎంపీ కాబట్టి. ఇక్కడ వీళ్ళకి గుర్తుకొస్తే ఇక్కడ యాక్చువల్‌గా మర్రి రాజశేఖర్ ఉండేవాడు ఇంతకుముందు. విడుదల రజని ఈ సెగ్మెంట్‌లోకే వస్తారు. నర్సాపేట సెగ్మెంట్‌లోకే వస్తారు. కానీ ఆమె మొన్న ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌కి పంపించారు గానీ యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్‌లోనే ఆమె చిలకలూరిపేట నుంచి 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యారు వైసీపీ నుంచి. సో, విడుదల రజని ఈసారి ఇక్కడికే చిలకలూరిపేట నుంచే కంటెస్ట్ చేయడానికి ఆమె బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. గుంటూరు వెస్ట్‌కి పోను అన్నట్టుగా ఆమె నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. చిలకలూరిపేటలోనే బాగా ఎక్కువగా టైం కేటాయించి పనిచేసిపోతూ ఉన్నారు. మర్రి రాజశేఖర్ గతంలో వైసీపీ ఉండేవాడు. ఆయన కూడా టీడీపీలోకి వచ్చేసాడు. గతంలో ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచాడు. వైసీపీలోనే చాలా కాలం కూడా ట్రావెల్ అవుతున్నారు. సంభవం ఆయన కూడా టీడీపీలోకి వచ్చేసారు.
సో ఇది నర్సాపేట పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. ఈ 2 ఏళ్ల పాలన తర్వాత కూడా ఏది పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన దాని మేరకు. నెక్స్ట్ 3 జిల్లాలుగా విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఒకటి గుంటూరు, ఒకటి పల్నాడు జిల్లా, ఒకటి బాపట్ల. బాపట్ల సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 7 టీడీపీయే. 7 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ. ప్రసాద్ అని ఒక ఆయన గెలిచారు ఇక్కడ. అంటే ఎంపీ క్యాండిడేట్‌గా టీడీపీ క్యాండిడేట్ ఆయన ఆఫీసరు ఉన్నతాధికారి రిటైర్డ్. ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన ఇక్కడ గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ స్థానాల్లో 7 టీడీపీ క్యాండిడేట్‌లే గెలిచారు. లోక్సభ సీటు కైవసం చేసుకున్నారు. అప్పుడు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే 54.57 ఏది 2024 రిజల్ట్. ఇప్పుడుకి వచ్చేసరికి 48 అంటే రెండేళ్లలో 48కి వచ్చింది. 50 అంటే రఫ్‌గా ఎంత 7% పడిపోయింది. 7% ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది. ఇక్కడ 39.27 లాస్ట్ 2024 రిజల్ట్‌లో వైసీపీకి 39.27 ఇప్పుడు 26 అంటే ఆల్మోస్ట్ 14% అటు ఇటుగా 13.5% కోల్పోయింది వైసీపీ. 14% కోల్పోయింది. ఇక్కడ ఎంత మహాఘనంగా అయితే ఒక 7% పోయింది. కూటమికి 7% ఓట్ షేర్ పడిపోయింది. అదర్స్ అప్పుడు 6.17 ఉన్నారు. ఇప్పుడు అన్డిసైడెడ్ 26 మంది ఉన్నారు. ఇంకా నిర్ణయించుకునే వ్యక్తులు 26% ఉన్నారు. సో ఆ నెంబర్ మారిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే అది వాళ్ళు పని చేసుకునే తీరు బట్టి అంటే వైసీపీ విపక్షంగా ఉంటూ ప్రజా సంస్థల మీద పోరాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉంటది కాబట్టి, అట్లనే అట్ ది సేమ్ టైం కూటమి పాలన కావచ్చు, ఆ ప్రభుత్వ తీరు కావచ్చు, జనాలకు వెళ్ళే తీరు, దాన్ని బట్టి ఈ అన్డిసైడెడ్ అనేది కూడా మారిపోయే అవకాశం ఉంది. పర్సంటేజ్ ఇందులో కలవడం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికి కూడా ఇప్పటికి పొజిషన్ అయితే కూటమికే ఎడ్జి. మళ్ళీ ఇక్కడ కూడా కూటమి అలయన్స్ అంటే దీనికి పర్సంటేజ్ సంభవం మరి నేతల తీరు వల్ల, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలని బలంగా జనంలోకి తీసుకెళ్తుందా, లేదంటేనేమో విపక్షం యొక్క తీరా, ఏదైనా సరే మొత్తానికైతే ఓట్ పర్సంటేజ్ తగ్గినప్పటికి కూడా కూటమికి కొంత బూస్టప్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అపోజిషన్ వీక్గా అనిపిస్తుంది. అపోజిషన్ వీక్గా ఉన్నట్టుగా స్పష్టంగా ఈ లెక్కల ప్రకారం చెప్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే 9 నుంచి 20% వరకు ఓట్ పర్సెంటేజ్ కోల్పోతున్న సందర్భం మనం ఇక్కడ ఈ రిపోర్ట్‌లో చూస్తూ ఉన్నాం. 9 నుంచి ఆల్మోస్ట్ 20% వరకు వైసీపీ ఓట్ షేర్‌ని కోల్పోతున్న విషయం అనేది చూస్తూ ఉన్నాం. ఏది ఈ సర్వే ప్రకారం మాత్రం. ఇదే ఖచ్చితంగా జరుగుద్దని కాదు. బట్ మనం ఎందుకు నమ్మాలో కూడా నేను మీకు చెప్పాను. వీళ్ళది కొంత క్రెడిబిలిటీ ఉంది. కొన్ని సర్వే సంస్థలు అంటే కొన్ని ఎలక్షన్స్‌ని మానిటర్ చేసి వాళ్ళు రిపోర్ట్ రూపంలో ఇచ్చారు కాబట్టి అవి ఎగ్జాక్ట్‌గా కొంత అటు ఇటుగా జస్ట్ లైక్ ఒక మైన్యూట్ తేడాతో, లేదంటే 2, 3 లేదంటే ఒక 10 సీట్ల తేడాతోనే ఇవ్వగలిగారు కాబట్టి కొంత మనం నమ్మదగిన సర్వేగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఈ సెగ్మెంట్ ప్రకారం బాపట్లలో కూడా టీడీపీ కూటమికే ఉంది. ఇదంతా కలిసి పోటీ చేస్తేనే, మళ్ళీ విడివిడి పోటీ చేస్తే లెక్కలన్నీ మారిపోతాయి. ఇప్పటికైతే కలిసే ఉన్నారు. కలిసే పోటీ చేస్తాం. 2, 3 సార్లు పోటీ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మనం కూటమిగానే లెక్కలేసి వాళ్ళు సర్వే వాళ్ళు అలానే ఇచ్చాం. మనం కూడా అలానే డిజైన్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా బాపట్ల పార్లమెంట్‌లో కూడా టీడీపీకే ఎడ్జి, కూటమికే ఎడ్జి. గురించి మాట్లాడదాం. ఏలూరు మనకు తెలిసిన 7 అసెంబ్లీలో టీడీపీ 4, జనసేన మిత్రపక్షం 2, బీజేపీ 1. సో 7 స్థానాలు క్లీన్ స్వీప్, వైసీపీ 0 ఏలూరు సెగ్మెంట్. మన ఈ ఏలూరు ఎంపీ కూడా మనకి యాదవ్ ఏదో ఉంది. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా టీటీడీ చైర్మన్ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా మైదుకూరు ఎమ్మెల్యేగానే దాంట్లో ఉన్నాడు. సో ఏలూరు డిస్ట్రిక్ట్ విషయం అనుకుంటే 54.77 ఏది 2024 రిజల్ట్ ఓట్ షేరు కూటమికి 54.77. ఇప్పుడు 47కి పడిపోయింది. అంటే ఎంత తగ్గిపోయినట్టు? అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4, ఆల్మోస్ట్ 7.5% తగ్గిపోయింది ఈ 2 ఏళ్ల గ్యాప్‌లో ఓట్ పర్సెంటేజ్ కూటమికి. ఈ సర్వే ప్రకారం ఏలూరు సెగ్మెంట్‌లో, ఏలూరు డిస్ట్రిక్ట్ కాదు, ఏలూరు పార్లమెంట్ పరిధి. సో ఏలూరు పార్లమెంట్‌లో ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఒక 7% దాకా పడిపోయింది కూటమి. ఇక్కడ 39 రఫ్‌గా 39.97 కాబట్టి 40 వేసుకుందాం. 40 నుంచి 30కి అంటే 10% పడిపోయింది వైసీపీ. అంటే ఓట్ షేర్ 2 ఏళ్లలో గ్యాప్‌లో ఈ స్ట్రాటజీ, ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీ లెక్కల ప్రకారం. అదర్స్ 5.26 ఉన్నారు. ఇప్పుడు అన్‌డిసైడెడ్ 23% ఉన్నారు. అన్‌డిసైడెడ్ నెంబర్ మాత్రం చాలా సివియర్‌గా పెరుగుతుంది. ప్రతి సెగ్మెంట్‌లో కూడా మేము ఇంకా నిర్ణయించుకోలేదు, మాకు ఇద్దరు నచ్చదు, మాకు నోటానో లేదంటే ప్రత్యామ్నాయం కావాలి అనే ప్రాస్పెక్ట్‌లో అన్‌డిసైడెడ్ నెంబర్ బాగా పెరుగుతూ పోతూ ఉంది. సో ఇది పరిస్థితి. మనకి ఏలూరు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు ఇక్కడ ఎంపీగా, ఆయన డ్రగ్స్ కేసు కూడా మన ఈ మధ్య ఆయన దాని మీద బాగా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు ఇక్కడ లోక్సభ ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది.
సో అది ఇక్కడ పరిస్థితి అయితే ఏలూరు అనగా మనకి మాగంటి బాబు కూడా గుర్తుకొస్తారు. టీడీపీ నేత. ఆయన ఆఫ్‌కోర్స్ ఆయన కొంత ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఇనాక్టివ్‌గా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వాటి వీటి వల్ల. ఆహ్, వైసీపీ నుంచి మనకి ఆళ్ళ నాని వచ్చేవారు గానీ, ఆళ్ళ నాని కూడా పార్టీని వీడి టీడీపీలోకి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం కాబట్టి, ఎక్కువగా టీడీపీకి సంబంధించి ఆ పుట్ట సుధీర్ యాదవ్ కుమారుడు అలానే ఆళ్ళ నాని వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఆళ్ళ నాని కూడా పార్టీ మారాడు కాబట్టి. ఇక వైసీపీ నుంచి మనకక్కడ సూపర్ అఫిషియల్‌గా చెప్పుకునేంత గొప్ప అంటే ఫ్రీక్వెంట్‌గా కనిపించి హడావుడి చేసేంత అయితే అక్కడ లేరనే చెప్పుకోవాలి మనం. అంటే ఉన్నారు. బట్ అంత యాక్టివ్‌గా రిపీటెడ్‌గా కనిపించేలాగా పొజిషన్ అయితే ఎక్కువ అంతగా అనిపించదు. సో, ఏలూరు సంబంధించి ఇది మ్యాటర్. ఏలూరు సెగ్మెంట్‌లో కూడా కూటమికే ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఏలూరు సెగ్మెంట్‌లో గూడా. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఆహ్, కూటమికి ఎడ్జ్ ఉండేలాగా ఏలూరు సెగ్మెంట్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. హిందూపూర్. హిందూపూరు మనకి తెలిసిందే. బాలకృష్ణ ప్రాతినిధ్యం వరుసగా 3 సార్లు అంతకుముందు టీడీపీ అధినేత ఫౌండర్ ఎన్టీఆర్ గూడా అక్కడి నుంచి గెలిచిన సందర్భాలు కూడా మనం చూసాం. టీడీపీకి హిందూపూర్ కంచుకోట అని కూడా తెలిసిందే మనకి. సో, హిందూపూర్ పార్లమెంట్‌లో మనకక్కడ పార్థసారథి అని ఉన్న టీడీపీ చాలా కాలంగా టీడీపీతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. 7 సెగ్మెంట్‌లలో 6 టీడీపీ గెలిచింది. ఒకటి బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో మేబీ సత్యకుమార్ అనుకుంటా. ఐ థింక్ సో. ఆయన ధర్మవరం ఉంది గదా! మేబీ అదే అనుకుంటున్నాను నేను. బీజేపీ. సో, హిందూపూర్ పార్లమెంట్‌లో గూడా క్లీన్ స్వీపే. కూటమి క్లీన్ స్వీపే. ఏది 2024 రిజల్ట్ ప్రకారం. అప్పుడొచ్చిన పర్సెంటేజ్ టీడీపీకి 50.94 అంటే 50 ఓటేసుకో. ఇప్పుడు 44 పడిపోయింది. అప్పుడెంత 7% డిఫరెన్స్. అంటే 7% కోల్పోయింది కూటమి ఓటు పర్సెంటేజ్ ఏది పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రకారం 7% ఓట్ షేర్ కోల్పోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వచ్చే పరిస్థితి. వైసీపీ 42.45 ఉంది. 34 పడిపోయింది. అంటే అక్కడ ఆల్‌మోస్ట్ 6 ఇక్కడ ఒక 2.5 8.5 కోల్పోయింది. 8.5% కోల్పోయింది ఇక్కడ వైసీపీ. అప్పటికి ఇప్పటికి. సో, ఛాన్స్ తక్కువ. అట్లా అదర్స్ 6.62 అప్పుడు. ఇప్పుడు అన్‌డిసైడెడ్ 22 మందున్నారు. ఓకేనా? అంటే అన్‌డిసైడెడ్ నంబర్ అయితే ఇంకా నిర్ణయించుకున్న వాళ్ళ నంబర్ బాగా పెరిగిపోతుంది ప్రతి సెగ్మెంట్‌లో గూడా. ఇక్కడ హిందూపూర్‌లో గూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్‌లో పరిధిలో గూడా టీడీపీకే కంప్లీట్‌గా ఎడ్జ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఈవెన్ దో ఆహ్, లాస్ అయినప్పుడు కూడా ఓట్ షేర్ లాస్ అయినప్పుడు కూడా ఒక 7% అటు ఇటుగా లాస్ అయినప్పుడు కూడా అపోజిషన్ మరింత వీక్‌గా ఉండటం వల్ల మళ్ళా కూటమికి ఎడ్జ్ అయ్యే అవసరం స్పష్టంగా కనిపిస్తుంది అవకాశం. సో, కూటమి కూటమి ఎడ్జ్. సో, ఇది హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి ఇది. సో, అనంతపురం సెగ్మెంట్ ఇక్కడ మొత్తం టీడీపీ లాస్ట్ టైము టీడీపీ క్యాండిడేట్‌లే గెలిసారు. మిత్రపక్షాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళకే మొత్తం కంప్లీట్‌గా అవకాశం ఇచ్చారు. టీడీపీ క్యాండిడేట్‌లు 7 గెలిసారు. వైసీపీ 0ని పరిమితం చేశారు. ఇక్కడ లక్ష్మీనారాయణ అని ఎంపీ ఇక్కడ అనంతపురం ఎంపీ ఇంతకుముందు వేరే వ్యక్తి. ఇంతకుముందు మనకు తెలిసిందే వెంకటరామిరెడ్డి ఎవరో ఉన్నారక్కడ. అంటే వైసీపీ క్యాండిడేట్ అక్కడ ఎంపీ. బట్ ఈసారి మాత్రం కంప్లీట్‌గా మారిపోయింది. 2024కి పొజిషన్ అంతా మారిపోయింది. లక్ష్మీనారాయణ వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవడం కలిసి టీడీపీ క్యాండిడేట్ లాగా. అనంతపురం మనకి సిటీ అనగానే మనకి టీడీపీ నుంచి జేసీ బ్రదర్స్ బాగా గుర్తుకొస్తూ ఉంటారు. జేసీ బ్రదర్స్ ఎంత హడావిడి వాళ్ళు. అంటే ఆఫ్‌కోర్స్ కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు ఉన్నప్పుడు కూడా వాళ్ళు టీడీపీలోకి 2014 ముందు టీడీపీలోకి వచ్చి రాజకీయాలు ఇంక మనకి వైసీపీలో గాని వేరే పార్టీలో మనుగడలేము. టీడీపీయే కరెక్ట్ అనుకుని టీడీపీలోకి వచ్చి వాళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు కూడా మనకి అక్కడ తాడిపత్రి నుంచి గెలవడం కూడా జరిగింది. జేసీ అస్మిత్ రెడ్డి. సో, అప్పుడు 2024 ఓట్ షేర్ అంటే కూటమికి 53.49 అంటే 53.5 ఏసుకోండి. 49 పడిపోయింది. అంటే అంతా 4.5 అటు ఇటుగా 4.5 పడిపోయినట్టుగా. 4 ½ అటు ఇటుగా ఓట్ షేర్ తగ్గిపోయినట్టుగా టీడీపీకి. 4 ½ 53.49 49 పడిపోయింది. వైసీపీ 41 ఉంది. 41.13 26 ఇక్కడ చూడు డ్రాస్టిక్‌గా పడిపోయింది. ఆల్‌మోస్ట్ ఎంత పడిపోయింది? 14% అటు ఇటు పడిపోయింది. 14.5% పడిపోయింది ఓట్ షేర్ వైసీపీకి. ఇది అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం మనం అంచనా వేసింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అలానే విపక్షం చేసిన పనుల వల్ల వాళ్ళకొచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్‌ని వాళ్ళు
వాళ్ళ టీంని జనాల్లో పంపించి, నియోజకవర్గాల్లో పంపించి తీసుకున్నటువంటి ఒపీనియన్ సారాంశమే ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్. సో అదర్స్ 5.38, అన్‌డిసైడెడ్ 25%. అన్‌డిసైడెడ్ సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. సో అనంతపురం పార్లమెంట్ పరిధి కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా కూటమికే ఎడ్జ్ ఉంది. కూటమే గెలుస్తుంది. ఎందుకంటే అపోజిషన్ చాలా వీక్‌గా ఉంది. వీళ్ళ ఓట్ పర్సెంటేజ్ 6-7 పడిపోతే వీళ్ళది 15, 20 పడిపోతుంది ఓట్ పర్సెంటేజ్. ఓట్ షేర్. సో ఆబ్వియస్‌గా అనంతపురం పార్లమెంట్ కూడా కూటమికే ఎడ్జ్. కూటమి వన్స్ అగైన్ విల్ అగైన్. సో ఇది అనంతపురం సంబంధించి. చూడండి, వైసీపీకి కడప అంటేనే మనం కంచుకోటగా భావిస్తూ ఉంటాం. అటువంటి వైసీపీ కూడా ఇక్కడ కడపలో ఆఫ్‌కోర్స్ లోక్‌సభ స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ మిగతా అసెంబ్లీ స్థానాలు మాత్రం మెజారిటీ కూటమి గెలుచుకుంది. టీడీపీ 4, బీజేపీ 1, 5, వైసీపీకి 2 వచ్చాయి. అంటే ఐ థింక్ బద్వేల్ ఒకటను, ఇంకోటి ఏదో రాజంపేట ఇంకేదో ఒకటి గెలిచినట్టుంది ఇక్కడ. కడప పరిధిలో 2 స్థానాల్లో వైసీపీ గెలిచింది. బట్ వైసీపీ లోక్‌సభ స్థానానికి మాత్రం కూటమితో పోల్చుకుంటే అక్కడ వైసీపీకే వాళ్ళు ఎడ్జ్ చేశారు. ఆల్మోస్ట్ 60,000 మెజారిటీతో ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది కడప ఎంపీగా. ఐ థింక్ థర్డ్ టైమ్ వరుసన గెలిచారు ఆయన. హ్యాట్రిక్ ఎంపీ అనుకుంటా. హ్యాట్రిక్ ఎంపీ. అప్పుడు వచ్చిన ఓట్ పర్సెంటేజ్ చూడండి ఒకసారి. కడప సిటీ కూడా, కడప సిటీ అసెంబ్లీ స్థానంలో మాధవరెడ్డి గెలవటం గెలిచింది. ఇది అమ్జద్ బాషా అని వరుసగా 2 సార్లు గెలిచారు. 3సారి కూడా హ్యాట్రిక్ కొడదాం అనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాధవరెడ్డి. బాగా ఫైటరు 18,000 మెజారిటీతోనే ఎంతో గెలిచిందామా. ఇది అనంతపురం సిటీ టౌన్‌లో అసెంబ్లీ స్థానానికి. కడప పార్లమెంటు వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. అంటే వైసీపీ గెలిచిన 4 వైసీపీ పార్లమెంట్ ఎంపీ స్థానాల్లో ఇదొకటి. ఇది మెయిన్. ఎందుకంటే ఇక్కడ చాలా బ్యాక్‌గ్రౌండ్. కడప బ్యాక్‌గ్రౌండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా సార్లు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి 2, 3 సార్లు గెలిచారు. వాళ్ళ చిన్నాన్న ఆయన గెలిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచాడు. కడప వాళ్ళకి కంచుకోట. అలాంటి స్ట్రాంగ్ హోల్‌ని కూడా బ్లాస్ట్ చేసింది కూటమి. ఎందుకంటే 7 స్థానాల్లో 5 వాళ్ళే కొట్టారు. టీడీపీ కొట్టింది. ఆఫ్‌కోర్స్ లోక్‌సభ స్థానం మిస్ అయిందిలే గానీ, సరే ఓట్ షేర్ పర్సెంటేజ్‌కి వచ్చినట్లయితే 44%, 44.16 2024లో వాళ్ళకి వచ్చినట్టు ఓటు శాతం. ఇది కూటమికి. టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు 47. చూసారా, అనూహ్యంగా ఎక్కడైతే టీడీపీ వీక్‌గా ఉందో అక్కడ పుంజుకుంది. 44 నుంచి 47. ఇది దీని ప్రకారం పయనీర్ ప్రకారం 47 అంటే 3% పైన పుంజుకోవడం జరిగింది. 3%. ఎవరో మన కూటమి 44.16 నుంచి 47కి రీచ్ అయింది. అటు ఇటుగా ఒక 3 చిల్లర కొద్దిగా కోపపోయినట్టు మనం భావించాలి. వైసీపీ 45.59. 40 అంటే హాఫ్ 45.5 అనుకోండి. 41కి వచ్చింది. అంటే 5.5 తగ్గింది. వీళ్ళేమో ఆల్మోస్ట్ 3% పెరిగారు. ఏది కూటమి కడపలో. అదే వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్‌గా మనం భావిస్తూ ఉంటాం కదా. ఆ ప్లేస్‌లో 3% వీళ్ళు గెలిచి ఓట్ షేర్ పెంచుకున్నారు. వీళ్ళు 5% తగ్గిపోయారు. ఉన్నదానికంటే ఒక 5% తగ్గిపోయారు. సో 5.5% తగ్గిపోయారు. అదర్స్ 10.25. అప్పుడు ఆ సమయంలో అదర్స్ వాళ్ళు అంటే నోటాకో లేదంటే ఇండిపెండెంట్‌గా వేసుకున్నారు. అదర్స్ పర్సెంటేజ్ 10.25. అది అన్‌డిసైడెడ్‌గా మారి 12 ఇప్పటి వరకు. 12% ఉన్నారు. ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. మాకు వీళ్ళు సరైన ప్రత్యామ్నాయం కాదని చెప్తూ ఉన్నారు. సో కడప సెగ్మెంట్ వచ్చేసరికి ఇప్పటికి కూడా ఈవెన్ లోక్‌సభ పోయినప్పుడు కూడా కడపలో కూడా కడప పార్లమెంట్ పరిధిలో కూడా టీడీపీకే అంటే కూటమికే ఎడ్జ్ ఉంది. కూటమి. అగైన్ కూటమి. ఇది కడప పార్లమెంట్. ఇక ఇందులోనే పులివెందులు కూడా. ఎక్కడైతే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత గెలిచారో పులివెందుల కూడా ఈ సెగ్మెంట్‌లోనే ఉంది. అలా మేనమామ కమలాపురం కూడా ఐ థింక్ ఇక్కడే అనుకుంటా. మనం రాయలసీమకు సంబంధించి చిత్తూరు జిల్లాని కూడా మనం ప్రముఖంగా చెప్పుకుంటుంటాం. చిత్తూరు జిల్లాల పరిస్థితి మనం చూసినట్లయితే చిత్తూరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 7 టీడీపీ క్యాండిడేట్లు నిలబడ్డారు. 7గురు గెలిచేశారు. 1 లోక్‌సభ దగ్గుమల్ల ప్రసాద్ రావు అని ఒక ఆయన ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ ఏదో ఉంది ఆయన. ఆ అధికారి మాత్రమే. ఆయనకి ఇచ్చారు టికెట్. ఆయన గెలిచాడు టీడీపీ క్యాండిడేట్. సో చిత్తూరు పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్. గతంలో గెలిచారు. వేరే వైసీపీ లాస్ట్ టైం గెలిచింది వైసీపీ గెలిచారు. అంతకుముందు టీడీపీ 2 సార్లు గెలిచింది అట్లా. సో చిత్తూరు పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే 2024 రిజల్ట్ వచ్చినట్లయితే కూటమికి 55.17%. ఇప్పుడు 2026 ఓట్ షేరు 49%. అంటే ఈ 2 నెలల్లో వాళ్ళు 49కి పడిపోయారు. 55 నుంచి అంటే ఆల్మోస్ట్ 6% పడిపోయారు. 6 చిల్లర పడిపోయారు కూటమి. వైసీపీ 39.89, 28 ఆల్మోస్ట్ 11% పడిపోయింది. వైసీపీ ఓట్ షేరు 2024 నుంచి 26కి ఓట్ షేరు ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం ఆల్మోస్ట్ 11% పడిపోయింది. అదర్స్ 4.94,
అన్‌డిసైడెడ్ 23%. ఈ అన్‌డిసైడెడ్ ఖచ్చితంగా కీ రోల్ ఫ్యాక్టర్ చేస్తది. 3 సంవత్సరాల ఇంకా టైం ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఎలక్షన్స్ వచ్చే లోపల ఈ అన్‌డిసైడెడ్ అనేది ఓట్ షేరు పెంచే అవకాశం కొంతమంది పెంచే అవకాశం, తగ్గించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇది అన్‌డిసైడెడ్. ఇది చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ కూటమికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కూటమి చిత్తూరు పార్లమెంట్‌లో చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ ఆర్టిస్టు ఆయన చనిపోయాడు. దుగ్గ ప్రసాద్ ఏదో ఉంది ప్రసాద్ ఆయన. నల్లిమిల్లి ప్రసాద్ ఏదో ఉంది ఆయన. నారిమల్లి ప్రసాద్. మనకి చాలా సినిమాల్లో ఉన్నారు. ఆయన 2 సార్లు గెలిచారు. ఆయన చనిపోయారు గూడా. సో, చిత్తూరు మనకి విషయానికి వచ్చినట్లయితే నోటెడ్ క్యాండిడేట్స్ కొంతమంది గూడా ఉన్నారు. సో, వైసీపీ నుంచి ఉన్నారు. టీడీపీ నుంచి కూడా ఉన్నారు. టీడీపీ నుంచి అయితే మనకి నారమల్లి ప్రసాద్ బాగా వినిపించేవాళ్ళు. ఆయన లేరు, చనిపోయారు. ఇప్పుడు దగ్గుమల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంట్‌కి ఎంపీగా ఉన్నారు. సో, ఈ ఎడ్జ్ ప్రకారం కూటమి అగైన్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓట్ షేర్ వీళ్ళు తగ్గిపోవడంతో పాటు వీళ్ళు తగ్గారంటే కొంచెం డైలమాలో డిఫెన్స్‌లో పడాల్సిన అవసరం ఉంటది. కానీ వీళ్ళకంటే ఎక్కువగా కింద అపోజిషన్ పడిపోతుంది. అది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు వాళ్ళు బలహీనం అవుతున్నా సరే వీళ్ళు బలహీనం అవుతున్న దానికంటే అపోనెంట్ ఇంకా బలహీన పడిపోతున్నాడు. సో, అది వీళ్ళకి కలిసొస్తుంది. కూటమికి కలిసొస్తుంది. ఏది పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రకారం. ఇది చిత్తూరు పార్లమెంట్. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం. తిరుపతి అంటేనే మనకి శ్రీవారు నెలవెళ్ళినటువంటి ఆ 7 కొండలు అవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. తిరుపతి సెగ్మెంటు నిజానికి ఆహ్, 7 మొత్తం అంటే తిరుపతి సిటీని అంటే తిరుపతి అసెంబ్లీ నుంచి మన ఈయన శ్రీ శ్రీనివాసులు జేఎస్‌పీ క్యాండిడేట్ ఒకాయన గెలవడం జరిగింది. ఆ మిగతా 6 స్థానాలు వీళ్ళే. ఆర్ఎన్ శ్రీనివాసులు జేఎస్‌పీ క్యాండిడేట్ అక్కడ కంటెస్ట్ తిరుపతి స్థానాన్ని ఆయనకి ఇవ్వడంతో ఆయన గెలవడం జరిగింది. ఆ మిగతా 6 స్థానాలు కూడా కంప్లీట్‌గా టీడీపీ క్యాండిడేట్ గెలిచారు. లోక్‌సభ మాత్రం వాళ్ళ ట్విస్టెడ్‌గా దుర్గా ప్రసాద్ అని ఆయన సారీ గురుమూర్తి వైసీపీ క్యాండిడేట్ గురుమూర్తి గెలిచాడు. ఆయన బై ఎలక్షన్‌లో గెలిచాడు. ఇప్పుడు గెలిచాడు. విచిత్రం ఏందంటే ఇక్కడ క్యాండిడేట్ లోక్‌సభ కూటమిలో బీజేపీకి ఇచ్చింది. అది వరప్రసాద్ అని గతంలో వైసీపీలో ఎంపీగా పనిచేసాడు. ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. ఆయనకిచ్చారు టికెట్టు. సో, మేబీ ఆయన కాకుండా టీడీపీకో ఇచ్చుంటే జనసేనకి ఇచ్చుంటే గెలిచేదేమో అన్న ఫీలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే టీడీపీ చాలా బలంగా ఉన్నటువంటి ఈ సెగ్మెంట్‌లో బలంగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ కాబట్టి, టీడీపీ క్యాండిడేటే గెలిచుంటే ఆ గురుమూర్తి గెలిచేవాడు కాదు. ఎంత 10,000 మెజారిటీతో గెలిచాడు. బై ఎలక్షన్‌లో చాలా 3,00,000 పైన ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఈ 2024 సెగ్మెంట్ వచ్చేసరికి జస్ట్ 10,000 ఓట్లతో బయటపడ్డాడు. అదే బీజేపీ క్యాండిడేటు తీసుకోలేకపోయారు. మిగతా సెగ్మెంట్‌లు మొత్తం కూడా టీడీపీకి ఏసినోళ్ళు లోక్‌సభ అభ్యర్థిని మాత్రం గురుమూర్తి యంగ్‌స్టర్ యువకుడు అని చెప్పేసి వైసీపీకి ఏసిన పరిస్థితి. సో, ఆ ప్రాస్పెక్ట్‌లో ఇక్కడ తిరుపతి ఓట్ షేర్ చూస్తే 49 అంటే 49.5 ఏసుకోండి. 42కి పడిపోయారు. ఆల్‌మోస్ట్ 8% అటు ఇటుకు పోయారు. 7.5% కోల్పోయింది. కూటమి 7.5% లాస్ అయింది ఓట్ షేర్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో. 49.59 42. వైసీపీ 43.17 నుంచి 36కి పడిపోయింది. అంటే లాస్ట్ టైము అంటే 2024లో బానే పడ్డాయి ఓట్లు. 43.17 వైసీపీ 36కొచ్చింది. అప్పుడెంత 4, 3, 7, 7.5 పోయింది. 7.5% కోల్పోయింది వైసీపీ ఇక్కడ. వీళ్ళు రఫ్‌గా ఎంత 2.5, 3 కోల్పోయారు అంతే ఈళ్ళు. నో. 50 అంటే 8% పోయారు. అంటే ఈక్వల్‌గా కోల్పోయారు. కూటమి అంతే కోల్పోయింది. వీళ్ళు కూడా అంతే కోల్పోయారు. ఓట్ పర్సెంటేజ్. సో, అదర్స్ 7.24 అన్‌డిసైడెడ్ 22%. అదర్స్ అప్పుడు అంటే నోటాకో లేదంటే ఇండిపెండెంట్‌గా ఏసుకుంటే ఇంత పర్సెంటేజ్. మేము ఇంకా డిసైడ్ అవ్వలేదని చెప్పడం కోసం 22%. ఈ పర్సెంటేజ్ ఏదైనా జరగొచ్చు. ఈళ్ళకి కలవచ్చు, ఈళ్ళకి కలవచ్చు. ఏదైనా కావచ్చు. వన్ సైడ్ పోవచ్చు. లేదంటే వన్ సైడ్ ఈళ్ళకి రావచ్చు. సో, ఇది డిసైడ్ చేస్తది. సో, తిరుపతి పార్లమెంటు ఇప్పటికి కూడా కూటమికే ఉంది. కూటమికే ఎడ్జి. తిరుపతి పార్లమెంట్ కూడా దీని ప్రకారం. ఓకేనా? తిరుపతి పరిస్థితి ఇక్కడ జేఎస్‌పీ క్యాండిడేట్ ఆర్ఎన్ శ్రీనివాసులకి ఇచ్చారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలిచాడు జనసేన క్యాండిడేట్. సో, అది తిరుపతి పార్లమెంట్ కూడా కూటమికి రాయలసీమలో మరో సెగ్మెంట్ అంటే మరొక రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ 3 వైసీపీ, 3 టీడీపీ. అంటే వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో ఎక్కువ స్థానాలు వచ్చింది ఈ రాజంపేట సెగ్మెంట్‌లోనే వచ్చాయి. 3 స్థానాలు గెలిచింది. 3 టీడీపీ, ఒకటి నాలుగోది జనసేన. అంటే 4 కూటమికి పోయా, 3 టీడీపీకి. అంటే టఫ్ ఫైట్ జరిగింది రాజంపేట సెగ్మెంట్‌లో. పార్లమెంట్ కూడా మూడోసారి మిథున్ రెడ్డి గెలవడం జరిగింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు వరుసగా 3సారి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది అక్కడ. ఇంతకుముందు పెద్ద మెజారిటీ వచ్చింది. ఈసారి తక్కువ మెజారిటీ. ఈసారి ఎంత 60,000 ఎంతో మెజారిటీ వచ్చింది అంతే. ఇంతకుముందు 2024 2019 అప్పుడు చాలా మంచి మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి మాత్రం బాగా తగ్గించగలిగారు.
సో అక్కడ కూడా ఐ థింక్ బీజేపీ క్యాండిడేట్ వల్లే కొంత అతను గెలవగలిగాడని ఒక వాదన. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారో ఆయన ముఖ్యమంత్రి అక్కడ రాజంపేటలో బీజేపీ తరఫున కంటెస్ట్ చేశారు. ఆయన కాకుండా టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే గెలిచేవాళ్ళనే ఒక వాదన కూడా బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 3, 4 సెగ్మెంట్లలో కూటమికి అనుకూలంగా పడినాయి అంటే ఆ పార్లమెంట్ పరిధిలో కూడా కూటమికే అనుకూలంగా పడాలి యాక్చువల్‌గా. కానీ క్యాండిడేట్‌ని బట్టి వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. ఆయనకంటే మనకేనే బెటర్ అనే ఒపీనియన్‌కెళ్ళిపోయి రాజంపేట అతన్ని గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ మన మిథున్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. సో, ఆళ్ళకొచ్చిన పర్సెంటేజ్ ఓటు శాతం చూస్తే 45.44 ఏది 2024లో కూటమికొచ్చినటువంటి పర్సెంటేజ్ 47కు పడిపోయి పెరిగిపోయింది. చూడండి పెంచుకున్నారు. కూటమి పెంచుకున్నటువంటి సెగ్మెంట్ కడప ఒకటి, రాజంపేట ఒకటి. మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ తగ్గాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ కూటమి ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఓట్ పర్సెంటేజ్ తగ్గించుకుంది. ఈవెన్ దో వైసీపీ కంటే చాలా బలంగా ఉన్నప్పటికి కూడా ఓట్ పర్సెంటేజ్ పరంగా తగ్గుతూ వచ్చింది. కానీ కడప, రాజంపేటలో మాత్రం పెంచుకుంది. ఇక్కడ 45.5 నుంచి 47కి వచ్చింది. అంటే 1.5 పెరిగిపోయింది. 1.5% ఓట్ షేర్‌ని పెంచుకుంది. వైసీపీ 47.51 నుంచి 39కి పడిపోయింది. చూడండి ఏకంగా ఆల్మోస్ట్ 8.5 తగ్గిపోయింది. 8.5% కోల్పోయింది రాజంపేట. రాజంపేట వైసీపీ స్ట్రాంగ్ హోల్డ్‌గా భావిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ 8.5% తగ్గిపోయింది. అదర్స్ 7.5, అన్‌డిసైడెడ్ 14. ఈ అన్‌డిసైడెడ్ కూడా అటు ఇటు అయిపోతే కూటమికి ఎడ్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు మరి ఎందుకంటే వన్ సైడ్ ఎలాగో పోదు కాబట్టి అన్‌డిసైడెడ్ అనేది అటో ఇటో పోద్ది. కాబట్టి అట్లా చేసుకున్నా సరే రాజంపేటలో కూడా కూటమే. సో, ఈ లెక్క ప్రకారం అయితే పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రకారం 3 సార్లు వరుసగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి నెక్స్ట్ టైం ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాత్రం 2026 ఓట్ షేర్‌ని బట్టి చూస్తే మాత్రం పార్లమెంట్ సెగ్మెంట్‌లో మిథున్ రెడ్డి ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆయన 3 సార్లు వరుసగా గెలిచాడు. 4 సార్లు గెలవడానికి ఆస్కారం లేదు అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ సంకేతం ఈ పోల్ స్ట్రాటజీస్ యొక్క రిపోర్ట్ చెప్తుంది. ఇది ఓవరాల్‌గా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి రాజంపేట పార్లమెంట్‌లో కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ప్రభావవంతమైనటువంటి జిల్లా ఏదైనా ఉందంటే కర్నూలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాల్లో చూసుకోండి 4 టీడీపీ గెలిచింది, 1 బీజేపీ, వైసీపీ ఇది ఐ థింక్ 2 స్థానాలు గెలిచింది. ఆదోని అనుకుంటా బీజేపీ ఆదోనిలో గెలిచినట్టుంది. పార్థసారథి సమయం ఉన్నారు. ఆయన మంత్రి రేసులో కూడా ఉన్నట్టుగా ఉంది. కర్నూలు 2019లో సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు ఆల్మోస్ట్. అంతకు మించిన మెజారిటీ ఇప్పుడు బస్తిపాటి నాగరాజు గెలిచారు ఇక్కడ కర్నూలులో టీడీపీ క్యాండిడేట్, టీడీపీ ఎంపీ. సో అప్పుడు వాళ్ళకి వచ్చినట్టు ఓట్ షేర్ ఒకసారి చూడండి. 49.41 వచ్చే కూటమికి 2024 ఓట్ షేర్. ఇప్పుడు 43 అంటే ఆల్మోస్ట్ 5.5 తగ్గిపోయారు. ప్రస్తుతం ఓట్ షేర్ 2026 ఓట్ షేర్‌కి వచ్చే సమయానికి ప్రిడిక్షను 43% కంటే 6% దగ్గర అటు ఇటుగా. ఇక్కడ వైసీపీ 42.49. ఇది యాక్చువల్‌గా 2019లో కర్నూలు మొత్తం కూడా వైసీపీ క్లీన్ స్వీప్. ఇవి ఇంక్లూడింగ్ ఎంపీ స్థానం కలుపుకొని కర్నూలు మొత్తం కూడా క్లీన్ స్వీప్. 4 జిల్లాలు క్లీన్ స్వీప్. 4 జిల్లాలో ఇది ఒకటి క్లీన్ స్వీప్. ఏది 2019లో. వైసీపీ 42.49 నుంచి 28కి పడిపోయింది. అబ్బో! ఇక చూసుకోండి ఎంత పడింది. 13%, 13.5% పడిపోయింది వైసీపీ ఓట్ షేర్. ఎక్కడైతే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అనుకుంటున్నారో అక్కడ 13% పడిపోయారు. అదర్స్ 8.11, అన్‌డిసైడెడ్ 29 మంది. 29%. అది ఇంక చాలా హైయెస్ట్ ఇప్పటివరకు. అంటే ఇప్పటివరకు మనం చూసిన పార్లమెంట్ సెగ్మెంట్‌లలో అన్‌డిసైడెడ్ ఇదే ఎక్కువ. కర్నూలు పార్లమెంట్ పరిధి. కర్నూలు నుంచి మనకి టీజీ భరత్. వెంకటేష్ ఆయన బీజేపీలో ఉన్నారు. టీజీ భరత్ మాత్రం టీడీపీలో కర్నూలు సిటీ నుంచి గెలిచి మంత్రిగా ఉన్నారు ఆయన. కర్నూలు మంత్రి. కర్నూలు పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇదనమాట. ఆఫ్‌కోర్స్ కర్నూలులో అక్కడ వైసీపీ కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు గానీ, కర్నూలు జిల్లా అనగానే మనకి భూమా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వీళ్ళందరూ గుర్తుకొస్తుంటారు. వైసీపీ నుంచి ఇంక అట్లనే సంజీవ్ కుమార్ అని వీళ్ళని ఉంటారు కదా, కొంతమంది నేతలు ఉన్నారు కదా. వాళ్ళు కూడా గుర్తుకొస్తూ ఉంటారు కర్నూలు సిటీ అనగానే. సో కర్నూలు సెగ్మెంట్ కూడా కూటమికే. కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ కూడా కూటమే. ఇప్పుడున్నటువంటి పయనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం ఓట్ ప్రిడిక్షన్ చూస్తున్నట్లయితే కర్నూలు కూడా టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. సో నంద్యాల కంప్లీట్‌గా 7 టీడీపీ 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ మొత్తం కంప్లీట్‌గా క్లీన్ స్వీప్
టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిన వాటిల్లో ఇది ఒకటనమాట. అఫ్‌కోర్స్ మిత్రపక్షాలు కంటెస్ట్ చేయకపోయినా సరే కూటమి టీడీపీ క్యాండిడేట్‌లు మొత్తం 7 కంటెస్ట్ చేశారు. 7 గెలిచారు. ఎంపీ కూడా టీడీపీ క్యాండిడేటే బైరెడ్డి శబరి. ఆమె బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె. మంచి యాక్టివ్‌గా ఉంటారామె. పార్లమెంట్‌లో కూడా మంచి వాయిస్ ఇస్తూ ఉంటారు. సో, ఆ నంద్యాల సెగ్మెంట్ మొత్తం కూడా 2024 రిజల్ట్ 50.64 వచ్చాయి కూటమికి. ఇప్పుడు 46 50.64 నుంచి 46 పడిపోయారంటే ఎంత 3.5 అటు ఇటుగా 4 వేసుకోండి. 4% తగ్గిపోయింది కూటమికి. వైసీపీకి 42.64% వచ్చాయి ఓట్ షేర్ అప్పుడు 2024 రిజల్ట్‌లో. ఇక్కడ వైసీపీకి ఇప్పుడు 33%. అబ్బో! భారీగా పడిపోయింది చూడండి. అంటే 9% పడిపోయింది అటు ఇటుగా. 9 చిల్లర పర్సెంటేజ్ కోల్పోయింది ఇక్కడ నంద్యాల పార్లమెంట్‌లో వైసీపీ. అదర్స్ 6.73, అన్‌డిసైడ్ 21. అన్‌డిసైడ్ మాత్రం వాళ్ళ సంఖ్య బానే ఉంది ఇప్పటికి కూడా. సో, నంద్యాల విషయానికి వచ్చినట్లయితే మనకి బైరెడ్డి శబరి వినిపిస్తూ ఉంటుంది. అక్కడ నంద్యాల పార్లమెంటు కూడా బాగా పాపులర్. లాస్ట్ టైము వాళ్ళే వైసీపీ గెలిచింది. లాస్ట్ టైము నంద్యాల వైసీపీ గెలిచింది. అంతకుముందు ఆయన ఒక పెద్ద నంది పైపులు అధినేత. ఆయన 3 సార్లు గెలిచాడు. నంద్యాల కూడా మంచి ఇది ఉన్నటువంటి జిల్లా. అంటే ఐ మీన్ పార్లమెంట్. సో, ఇక్కడ కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. ఏది ఈ లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూటమి ఎడ్జ్. కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది నంద్యాల పార్లమెంట్ పరిధిలో కూడా. ఇదే టెంపో కొనసాగితే మళ్ళీ కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అఫ్‌కోర్స్ ఈ అన్‌డిసైడెడ్ ఓటు డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఎన్నికల నాటికి. 21% అన్‌డిసైడెడ్ ఏదైతే ఉందో అది ఎన్నికల నాటికి అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది డిసైడ్ చేసి అది కీ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నెల్లూరు. ఇది కూడా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ రాజకీయాలకి సింహపురి రాజకీయం అంటూ ఉంటారు. ఇది నెల్లూరు పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే 7 స్థానాల్లో గెలిచింది. 7 స్థానాలు టీడీపీ గెలిచింది. 7 స్థానాల్లో కూడా మిత్రపక్షాలకు ఛాన్స్ లేకుండా టీడీపీ అభ్యర్థులు నిలబడ్డారు. 7 గెలిచింది. పార్లమెంట్ కూడా టీడీపీ కైవసం చేసుకుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి కూడా ఈ సెగ్మెంట్‌లోనే ఉన్నారు. ఆమె కూడా గెలిచారు. అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆమె కూడా గెలిచారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆమె ఓడించారు. ఐ థింక్ ఏదో స్థానం కూడా ఉంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడించి ఆమె ఈ పార్లమెంట్‌లో ఉన్నారనమాట. సో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా బలమైనటువంటి వ్యక్తి. గతంలో ఆయన వైసీపీలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల ముందు టీడీపీలో రావటం, చంద్రబాబు జాయిన్ చేసుకోవడం గాని, ఆ తర్వాత పార్టీకి మొత్తం కూడా ఆ జిల్లాలో ఆ సెగ్మెంట్‌లో వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆర్థికంగా బాగా స్థితిమంతుడు. సో, ఈ పేరు చెప్పగానే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అట్లనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన కూడా సర్వేపల్లి నుంచి గెలిచాడు. ఆయన పేరు నెల్లూరు అనగానే టీడీపీ నుంచి చాలా కాలంగా ఆయన దశాబ్దాలుగా టీడీపీ నుంచి కొనసాగుతున్నారు కాబట్టి ఆయన పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. సో, 2024 రిజల్ట్స్ చూస్తే 55.83 ఏది కూటమికి. ఇప్పటికి 45. 2026 ఓట్ ప్రిడిక్షన్ 48%. అంటే 56 నుంచి 48కి పడిపోయారు. అంటే రఫ్‌గా ఎంత 6% పోయినట్టుగా ఐ థింక్. అంతేనా? అంతే. 6% పడిపోయినట్టుగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వైసీపీకి 38.59 వచ్చాయి. 29 పడిపోయారు వాళ్ళు. అంటే ఇది ఒక 39 వేసుకుంటే ఆల్మోస్ట్ ఈ 39 అనుకుంటే 29 పడిపోయారు. అంటే 10% వైసీపీ లాస్ అయింది. ఈ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 10%. వీళ్ళు 56 నుంచి 48కి పోతే అంటే ఎంత 56 అంటే 8% కోల్పోయినట్టు. వీళ్ళు 8%, వీళ్ళు 10%. 8% వీళ్ళు కూటమిలో పోయారు. వీళ్ళు 10% పోయారు. అదర్స్ 5.57, అన్‌ప్రిడిక్టెడ్ 23%. ఈ అన్‌ప్రిడిక్టెడ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళా ఈ పర్సెంటేజ్ వీళ్ళిద్దరి కూటమి పర్సెంటేజ్, వీళ్ళ పర్సెంటేజ్ పెరగటానికి గాని, తగ్గటానికి ఇది కీ రోల్ ప్లే చేస్తది. అన్‌డిసైడెడ్ 23% ఏదైతే ఇంకా ఉన్నారో, డిసైడ్ అవ్వలేదో వాళ్ళు డిసైడ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో, నెల్లూరు పార్లమెంట్‌కి కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయినా సరే కూటమే. ఏది పయోనీర్ పోల్ స్ట్రాటజీస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పిన దాని ప్రకారం అయితే నెల్లూరు పార్లమెంట్ కూడా టీడీపీకే, కూటమికే. ఈవెన్ దో ఓట్ షేర్ లాస్ అయినప్పుడు కూడా అపోజిషన్ వీళ్ళకంటే ఎక్కువ లాస్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఎడ్జ్ కాబోతుంది. కూటమికి ఎడ్జ్ కాబోతుంది. రైట్. ఈ ఒంగోలు సెగ్మెంట్ చూడొచ్చు. ఒంగోలులో 7 అసెంబ్లీలో, 1 లోక్సభ. 5 గెలిచింది. 5 టీడీపీ గెలిచింది. 2 వైసీపీ గెలిచింది. సో, ఒంగోలు పార్లమెంటు ఎంపీ ఎవరు? ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. బాగా స్ట్రాంగ్ పార్టీ. ఆయన గతంలో టీడీపీ ఉన్నాడు. తర్వాత వైసీపీకి వెళ్ళాడు. మళ్ళీ టీడీపీకి వచ్చాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అనమాట. సో, ఒంగోలు పార్లమెంటు టీడీపీ కైవసం. ఇది 2024. అక్కడ 2 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచింది.
సరే మనకు కూటమికి వచ్చినటువంటి ఓట్ షేర్ చూసుకుంటే 50.24 ఇప్పుడు పడిపోయింది 42. అంటే 8% పడిపోయారు అటు ఇటుగా. 8% టీడీపీ కూటమి కోల్పోయింది. ఓట్ షేర్ కోల్పోయింది. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈళ్ళు చూస్తే 45.63, 46 ఏసుకోండి. 46 నుంచి ఈళ్ళు 39. అంటే అక్కడ ఆరొక 7% పోయారు ఈళ్ళు. ఆల్మోస్ట్ 7% కోల్పోయారు. వైసీపీ వాళ్ళు 7% కోల్పోయినట్టుగా మనకు ఓట్ షేర్ అర్థమవుతుంది. అదర్స్ 4.13 ఏది అప్పుడు 2024 రిజల్ట్. ఓట్ షేర్ ఇప్పుడు 19% అన్‌డిసైడెడ్. అంటే ఐ మీన్ ఎవరైతే ఇంకా డిసైడ్ అవ్వలేదో వాళ్ళు 19% పెరిగిపోయారు. మాకు ఈ కూటమి వద్దు, వైసీపీ వద్దు, మాకు ప్రత్యామ్నాయం కావాలనుకునే వాళ్ళు. వీళ్ళు ఆ సమయానికి 3 ఏళ్ల సమయానికి ఇంకా 3 ఏళ్లు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ సమయానికి అటు ఇటుగా ఏమారు స్పష్టంగా అవకాశం కనిపిస్తుంది. సో, ఒంగోలు కూడా ఇప్పటికిప్పుడున్నటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ బట్టి చూస్తే కూటమి విన్. కూటమికే ఛాన్స్ ఉంది. ఒంగోలు సెగ్మెంట్ కూడా. సో, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు సంబంధించి మొత్తం కూడా చూసేసాం మనం. అయితే ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే 2026 పయనీర్ పోల్ స్టాటిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం పొలిటికల్ పార్టీ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ అంటే ఒక యావరేజ్ ఉంటది కదా! ఏ జిల్లాకి ఆ జిల్లా ఉన్నప్పుడు కూడా ఓవరాల్‌గా అన్ని జిల్లాలని కంపేర్ చేసి ఓట్ షేర్ ఒక యావరేజ్ ఉంటుంది కాబట్టి, ఆ యావరేజ్ చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ 49% అంటే హాఫ్ ఓట్లు వాళ్ళకి పడ్డాయి. ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ ఆ 50% ఓట్లు కూటమికే పడబోతున్నాయి. వీళ్ళు 28. యాక్చువల్‌గా వీళ్ళకి ఇప్పుడు 2024లో ఓవరాల్‌గా వచ్చింది 56% ఎంతో వచ్చాయి ఓట్లు. 54.5, 56% అది వచ్చింది. వీళ్ళకి ఏది 2024లో కూటమికి 54 పైన ఎంతో వచ్చాయి ఓట్ షేర్. వీళ్ళకి 39.5, 39.80 ఎంతో వచ్చాయి. అంటే రఫ్‌గా ఒక 40 ఏసుకో. 40-20 ఎందుకొచ్చారు ఈళ్ళు? 40-20 అంటే ఎంత? 12 ఆల్మోస్ట్ తగ్గినట్టు. అంతేనా? 12 తగ్గినట్టు. వీళ్ళు 54.5-49కి వచ్చారు. వీళ్ళు రఫ్‌గా 5% తగ్గారు. 5% లాసు -5 వీళ్ళు -12. అన్‌డిసైడెడ్ 23%. ఈ అన్‌డిసైడెడ్‌లో వన్ సైడ్ పోతే ఇక వన్ సైడ్ గనక కూటమి వైపు అంటే ఈ 3 ఏళ్ల పాలన తర్వాత 3 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల సమయం లోపు 23% అన్‌డిసైడెడ్ అనేది కూటమికి కలిసిందంటే కూటమి మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం. నో డౌట్. ఏది ఈ అన్‌డిసైడెడ్ వన్ సైడ్‌గా ఎళ్తే మాత్రమే. లేదు వీళ్ళ వైపు వెళ్తే మాత్రం టఫ్ ఫైట్ అవుతది. ఏది మొత్తం వన్ సైడ్ వైసీపీకి వెళ్తే ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా వైసీపీ వచ్చి అధికారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏది ఈ అన్‌డిసైడెడ్ ఓటు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో కూడా అన్‌డిసైడెడ్ ఓటు సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళని ఎవరైతే దగ్గర చేర్చుకుంటారో వాళ్ళ మనసులో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ అన్‌డిసైడెడ్ అనేది వన్ సైడ్ ఎప్పుడు ఎలాగో పోదు కాబట్టి సగం సగం పోయినా సరే కూటమి ఎడ్జి. ఓవరాల్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ చూసుకుంటే 2026 ఈ ఇయర్ నాటికి మొన్నటి వరకు ఒక అంచనా వేసి చెప్పారు కాబట్టి కూటమికే ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. హాఫ్ పర్సెంటేజ్ ఓట్లతో అంటే 50% హాఫ్ ఆఫ్ ది ఓట్ పర్సెంటేజ్‌తో గెలవడానికి అన్ని అవకాశాలు కూటమికి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రొజెక్టెడ్ ఓట్ షేర్. ఓవరాల్‌గా కూటమి అంటే ఇప్పటికిప్పుడు వస్తే 2026 వరకు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా సమీకరించి పయనీర్ పోల్ స్టాటిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి అగైన్ విల్ విన్. కూటమి అగైన్. ఎందుకంటే అపోజిషన్ వీక్‌గా ఉంది. వీళ్ళు ఈవెన్ దో ఓట్ పర్సెంటేజ్ కోల్పోయినప్పటికి కూడా వీళ్ళు అంతకంటే ఎక్కువ కోల్పోయారు. విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అంతకంటే ఎక్కువ కోల్పోయింది. సో ఆబ్వియస్‌గా కూటమికే ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇది ప్రొజెక్టెడ్ ఓట్ షేర్. ఓవరాల్‌గా పయనీర్ పోల్ స్టాటిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కొన్ని నెలల పాటు తమ బృందాన్ని పంపించి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్‌లో పంపించేసి ప్రజల ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళ యొక్క మనసులో మనోగతాన్ని తెలుసుకొని ఒక మెజారిటీ ఒపీనియన్‌కి వచ్చిన తర్వాత అంటే శాంపిల్స్ ఒక 1000 తీసుకున్నారనుకోండి. ఒక పార్లమెంట్ ఒక 1000 తీసుకొని అందులో మెజారిటీ ఎవరికైతే ఉందో ఎవరినైతే కోరుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని జనరల్‌గా సర్వేలు ఉంటాయి కాబట్టి ఈ సర్వే ప్రకారం షూర్ షాట్‌గా కూటమి గెలిచేందుకు అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళని నమ్మడానికి కూడా మన ఆస్కారం ఎందుకుందంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో 2024 ఎన్నికల్లో 144 కూటమికి ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ 164 కూటమికి వచ్చినప్పటికి కూడా మెజారిటీ ఫిగర్ అయితే ఇవ్వగలిగారు. సో వైసీపీ ఎక్కడైతే స్ట్రాంగ్ హోల్డ్ బేస్‌గా అనుకున్నామో అక్కడ కూడా అంచనా తారుమారైంది కాబట్టి నంబర్ మారింది కాబట్టి సో 144 కాస్త 164కి వెళ్ళిపోయింది. ఈ సర్వే ఇచ్చినటువంటి లెక్క తారుమారు రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వైసీపీ స్ట్రాంగ్ బేస్‌గా స్ట్రాంగ్ హోల్డ్‌గా అనుకుంటామో అక్కడ కూడా ఫలితం తారుమారైపోయి కూటమికి ఎడ్జ్ అయింది కాబట్టి కూటమి అభ్యర్థులే గెలిచారు కాబట్టి అట్లా ఆ విధంగా 164కి వెళ్ళింది. సో కొంత ఖచ్చితంగా మనం దీన్ని నమ్మదగిలే సర్వేగానే మనం భావించొచ్చు. కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థగానే భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఖచ్చితంగా అగైన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి మరోసారి అధికారంలో రావడం ఖాయం.
అనే ఒపీనియన్‌కి అయితే మనం రావచ్చు. ఇది ఈ పయోనీర్ పోల్ స్ట్రాటజీకి సంబంధించి ఉన్నటువంటి ఒక వచ్చిన సర్వే వచ్చినటువంటి ఆ సర్వే తాలూకా ఫలితాలు కావచ్చు, ఆ పాసిబిలిటీస్ కావచ్చు, ఈరోజు ఓలైన్ టీవీ మీకు ప్రెజెంట్ చేసింది.